pet lovers, welcome to Paguru Dog Training episode 1. ఈ ఎపిసోడ్లో మనం ఇన్ అసోసియేషన్ విత్ డాక్టర్ గిరి బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ డే కేర్ అన్నీ ఉంటుంది మన బోర్డింగ్ సెంటర్ ఇన్ తెల్లాపూర్. సో ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అందరికీ డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ అడుగుతాను. పర్టికులర్లీ కొత్తగా పప్పీ తీసుకున్న వాళ్ళకి ఎట్లా డాగ్స్ కేర్ చేయాలనేది సార్ ఇప్పుడు చెప్తారు. సార్, నార్మల్గా నేను ఫస్ట్ ఒక పప్పీ తీసుకున్నాను. సో ఆ పప్పీ తీసుకొని ఎలా కేర్ చేయాలని చాలా మందికి తెలియదు. ఏ ఫుడ్ పెట్టాలి, డీవార్మింగ్ అనేది ఎప్పుడు చేయాలి, ఎట్లాంటి కేర్ తీసుకోవాలి హెల్త్ వైజ్గా పప్పీ గ్రోత్కి. సో మీరు కొంచెం దాని గురించి యా సార్, రియల్లీ ఇట్స్ సూపర్ క్వశ్చన్. యాక్చువల్లీ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే మా దగ్గరికి క్లయింట్స్ పప్పిని ఏదో ప్రేమతోటి ఏదో ఎంజైటీలో పప్పిని తీసేసుకుంటున్నారు లవబుల్గా. బట్ వాళ్ళు ఏ ఏజ్లో తీసుకోవాలి, అసలు తీసుకున్నప్పుడు దానికి ప్రాపర్గా ఏమేమి చెక్ చేయాలి, వ్యాక్సినేషన్ హిస్టరీ ఏంటి, డీవార్మింగ్ హిస్టరీ ఏంటి, ఎక్స్టర్నల్గా ఏమైనా పారాసైట్స్ ఉన్నాయా, అసలు స్కిన్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ అసలు చూసుకోవట్లేదు చాలా మంది పెట్ పేరెంట్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ ఐడియా ఉండట్లేదు. జస్ట్ వెళ్ళిపోతున్నారు, ఏదో ఒక పెట్స్ షాప్లో తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి ఏదో వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చడానికంటే హాస్పిటల్ తీసుకొని రావడం ఎక్కువైపోతుంది బికాస్ ఆఫ్ ఆ పెట్ కండిషన్ ఉండడం వల్ల. అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే పెట్ ఏ ఏజ్లో పర్చేస్ చేస్తున్నారు మీరు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది పెట్ పేరెంట్స్ చేస్తున్న బేసిక్ మిస్టేక్స్, బిగ్గర్ మిస్టేక్ ఇది అసలు. చాలా మంది 30 daysకే, కొంతమంది అయితే మరీ అసలు హారబుల్గా 25 daysకే పప్పీని తీసుకొచ్చేస్తున్నారు. సో మినిమం ఏజ్ ఫర్ ద పప్పీస్ పర్చేజ్ ఇస్ 45 days. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 45 daysకి మినిమం ఉంటేనే పర్చేస్ చేయండి. మీరు ట్రబుల్ ఫేస్ చేయకండి. యాజ్ అ పెట్ పేరెంట్ మీరు ఎంతో ప్రేమతోటి ఒక పెట్ పప్పీని తీసుకుంటారు, కానీ అది మీరు అనవసరంగా ఏజ్లో దానికంటే బిలో ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు దానికి వచ్చే కాంప్లికేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మినిమం ఏజ్ ఫర్ ద పప్పీ పర్చేజ్ 45 days. సో 45 days ఉన్నప్పుడు సో దానికంటే జనరల్గా ఒకవేళ తీసుకున్నారు అనుకోండి, లేదంటే మీ దగ్గరే ఉన్న పప్పీ ఏదైనా ఆర్ఫన్ పప్పీ ఏమైనా ఉండొచ్చు ఇంకోటి. సో మీరు డే 1 నుంచి మినిమం ఒక 21 days 3 weeks వరకు అయితే మిల్క్ రీప్లేసర్స్ అని చెప్పి ఉంటాయి. సో సేమ్ డాగ్ మిల్క్ పౌడర్ ఫామ్లో ప్రిపరేషన్, ఆర్టిఫిషియల్ ప్రిపరేషన్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అనేది మీ వెటనరీని కన్సల్ట్ అవ్వండి. సో పప్పీ స్టేజ్ బట్టి, దాని కండిషన్ని బట్టి, దాని ఫిజికల్గా ఉండే హెల్త్ స్టేటస్ని బట్టి హీ విల్ సజెస్ట్ ద రైట్ వన్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఆర్ దేర్, బట్ ఏది సూటబుల్ అవుతుంది అనేది గో ఫర్ ఎ వెటనరీ. డోంట్ చూస్ బై యువర్ సెల్ఫ్. When coming into the up to 21 days దాకా రీప్లేసర్స్, మిల్క్ రీప్లేసర్, బాడీ ఫీడింగ్ చేయాల్సి. దెన్ ఆఫ్టర్ 3 weeks నుంచి అప్ టు 45 days వరకు వీ కాల్ ఇట్ యాజ్ అ వీనింగ్ పీరియడ్. సో ఆ స్టేజ్లో పప్పీకి సాఫ్ట్ ఫుడ్, సో సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి. ఎలాంటి పరిస్థితి మనం కిబుల్ డైట్ ఇవ్వకూడదు. సో పెట్ పేరెంట్స్ చేస్తున్న ఇది ఒక మిస్టేక్. కిబుల్స్ డైట్ మీరు జస్ట్ పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసేసారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. సో గో విత్ ద సాఫ్ట్ ఫుడ్ ఓన్లీ. సో క్రీమీగా ఉండేటట్టు సెర్లాక్. సో సెర్లాక్లో కూడా చాలా మంది పెట్ పేరెంట్స్ హ్యూమన్ సెర్లాక్ వాడుతున్నారు. అసలుకి ఈవెన్ సెల్లర్స్ కూడా వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు సార్, ఇట్స్ హారబుల్ అసలు. సార్, మేము ట్రైనర్గా కూడా చాలా మంది మాకు అడుగుతుంటే సెర్లాక్ వాడండి అంటాము. సో దీనివల్ల కూడా పప్పీకి హెల్త్ ఇష్యూస్ వస్తుందంటారా? రియల్లీ సార్, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. డాగ్స్ స్టమక్ అండ్ హ్యూమన్ స్టమక్ డిఫరెంట్. అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ వేరు, పెట్కి రిక్వైర్మెంట్ ఉండే ఇంగ్రీడియంట్స్ వేరు. అసలు ఇది నాట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్ ఫర్ ద హ్యూమన్ సెర్లాక్ టు పప్పీస్. ఇట్ ఫస్ట్లో వాడకూడదు. సో గో విత్ ద పప్పీ సెర్లాక్స్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ different products are available. So consult a veterinarian who will guide you best. తన గైడెన్స్ ప్రకారం, ఎందుకంటే అందులో కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క పప్పీకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా హెల్ప్ అవుతుంది. బెస్ట్ కన్సల్టేషన్, వెటనరీ కన్సల్టేషన్ తీసుకొని ఫాలో అయితే బెస్ట్ ఐడియా. సో మీరు 45 days వచ్చేంత వరకు కూడా సాఫ్ట్ డైట్కి వెళ్ళండి. దెన్ 45 days ఆన్వర్డ్స్ 2 months వచ్చేంత వరకు మెల్లమెల్లగా సాఫ్ట్ డైట్ నుంచి కిబుల్స్ డైట్లో షిఫ్ట్ అవ్వడానికి మెల్లమెల్లగా స్లో బై స్లో ఇంట్రడ్యూస్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, పప్పీలో ఒక ఫుడ్ కన్సిస్టెన్సీ నుంచి సడన్గా ఇంకో కన్సిస్టెన్సీలోకి సడన్గా చేంజ్ అవ్వకూడదు. ఇవాళ మీరు సాఫ్ట్ డైట్ ఇచ్చి రేపు సడన్గా కిబుల్స్ డైట్ పెట్టడం అనేది ఇట్స్ డ్యామేజెస్ అండ్ డైట్ సిస్టమ్ని కంప్లీట్గా అప్సెట్ చేసేస్తున్నాం. అనవసరంగా దాన్ని డిస్టర్బ్ చేసేస్తున్నాం.
సో దానివల్ల అంటారు సార్ సడన్గా ఫుడ్ చేంజ్ చేస్తే వామిటింగ్స్ లూజ్ మోషన్స్ ఇవన్నీ అది సో డాగ్ స్టమక్ ఇస్ వెరీ యూనిక్. సో డాగ్ లో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే మీరు లైఫ్ లాంగ్ దానికి ఒకటే ఫుడ్ పెట్టినా కూడా అది ఇష్టంగా తింటుంది. అండ్ మన స్టమక్ కూడా ఇట్స్ లైక్ ఏ సాఫ్ట్వేర్. దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కావాల్సినంటే ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ఈ టైం ఫుడ్ పెట్టినప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టినప్పుడు ఎంత కాంట్రాక్షన్స్ ఇవ్వాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత టైంలో డైజెస్ట్ అవుతుంది అనేది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. మీరు దాన్ని పెడుతూ సడన్గా ఒక ఫుడ్ నుంచి ఇంకో ఫుడ్ చేంజ్ అవ్వడం వల్ల ది సిస్టమ్ అండ్ సైకిల్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్. దానివల్ల అన్నెసరీగా వామిటింగ్స్, లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్స్, గ్యాస్ ఫామ్ అయిపోవడం, బ్లోట్ అవ్వడం, అన్నెసరీగా మీ పెట్టి మీరే పాడు చేసి మాకు బిజినెస్ ఇస్తున్నట్టు అనేది. సో ఇది చాలా మందికి తెలియని విషయం. ఇది చేయకూడదు. సడన్ ఫుడ్ చేంజ్ ఇస్ నాట్ అట్ ఆల్ రికమెండబుల్ ఇన్ ద పెట్. ఓకే సార్. సో ఇంకా మరి ఇప్పుడు మనం అన్నట్టు ఇప్పుడు వీనింగ్ పీరియడ్ అంటారు. వీనింగ్ పీరియడ్ అనేది ఎన్ని డేస్ నుంచి ఎన్ని డేస్ అవుతుంటుంది సార్? ప్రస్తుతం సో వీనింగ్ పీరియడ్ అనేది జనరల్గా 3 weeks నుంచి 45 days ఏజ్ వరకు. సో దట్ మీన్స్ మినిమం 7 weeks వరకు 45 days అంటే 20-21 డేస్ నుంచి 45 days అంటే పర్ఫెక్ట్ పీరియడ్ ఫర్ ద వీనింగ్ పీరియడ్. వీనింగ్ పీరియడ్లో ఉన్న రోజులు మాత్రం సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి. సో 45 days నుంచి మీరు స్టార్టర్ ఫుడ్ స్టార్ట్ చేయవచ్చు. సో 45 days to 2 months or 2.5 months వరకు కూడా పెట్లో స్టార్టర్ ఫుడ్ అని దొరుకుతుంది. సో యూ కెన్ గో విత్ ద స్టార్టర్ ఫుడ్. సో 2.5 months or 2 months వరకు. దాని నుంచి మీరు 1 year వరకు కూడా పప్పీ ఫుడ్ యూజ్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫుడ్స్ ఆర్ దేర్. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. దాంట్లో ఫర్ వెటర్నరీ కన్సల్టెంట్. సో మీ పెట్కి ఎందుకంటే ఒక్కొక్క పెట్ కండిషన్ బట్టి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫుడ్ని సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం మీరు సజెస్ట్ కన్సల్ట్ తీసుకొని ఫర్ దట్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే సార్. సో డాక్టర్ గిరి సార్, చాలామంది పెట్ పేరెంట్స్ ఏమంటారంటే మేము ఇంట్లోనే హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసేస్తాము. లైక్ కొంతమంది అయితే మిల్క్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది హోమ్ ఫుడ్ రా చికెన్ ఇలా పెట్టేస్తుంటారు, మజ్జిగన్ కర్డ్ రైస్ ఇవన్నీ పెట్టేస్తుంటారు. సో ఎంతవరకు ఆ పప్పీకి హెల్త్ అది కరెక్టా ఫస్ట్, అండ్ ఇవ్వచ్చా హోమ్ మేడ్, లేదా దానికంటూ ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉందా? యా సార్, సూపర్. చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. సో విషయం ఏంటంటే సార్, టు బీ హానెస్ట్, మీరు హోమ్ మేడ్ ఫుడ్ ఏదైతే ఇస్తున్నారో దట్స్ ద బెస్ట్ ఫుడ్ వెల్ కంపేర్ టు ఆల్ ప్యాకెడ్ ఫుడ్ ఏదైనా కూడా. దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్ వన్. బట్ మెయిన్ కాంప్లికేషన్ ఎక్కడ వస్తుంది అంటే, సో మీరు ఏదైతే హోమ్ మేడ్ ఫుడ్ ఇస్తున్నారో సో ఇట్స్ 100% షూర్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఒక పప్పీకి రిక్వైర్మెంట్ అయ్యే ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ, అండ్ వైటమిన్స్ కానీ, మినరల్ ఫైబర్స్ కానీ, ఇవన్నీ ఒక సింగిల్ మీల్లో మనం అవైలబుల్గా ప్రిపేర్ చేయాలి. సంథింగ్ డిఫికల్ట్ టాస్క్. ఇంకొక కాంప్లికేషన్స్ ఏంటి అంటే, ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ అ లాట్ ఆఫ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ మిక్స్ చేసినప్పుడు కూడా పెట్టు అది తీసుకో కొంచెం ఇబ్బంది పడుతుంది. దెన్ ఆఫ్టర్ అలా అన్ని ప్రిపేర్ చేసినా కూడా వీ హ్యావ్ టు ప్రిపేర్ దిస్ మీల్ ఫర్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ టైం. మనం అది హౌ పాసిబుల్ ఎక్స్టెండ్ అది పాసిబుల్ అవుతుంది అనేది మనం చేయాలి. ఒకసారి అది పెట్టి ఇంకోసారి మనం ఇంకో ఫుడ్ పెట్టడం వల్ల దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ద డైజెషన్ డిస్టర్బెన్స్. సో దట్స్ ద ఓన్లీ ఇంటెన్షన్ ఫర్ గో ఫర్ రెడీమేడ్ ఫుడ్స్. దట్స్ ద ఓన్లీ ఇంటెన్షన్, నథింగ్ అదర్. హియర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి సజెస్ట్ ఎనీ బ్రాండ్ ఆర్ ఎనీథింగ్. ద ఓన్లీ ఇన్ఫర్మేషన్ బిహైండ్ దట్ వన్, మనం పప్పీ స్టేజ్ ఇస్ ద బెస్ట్ స్టేజ్. ఈ టైంలో మీరు ఎంత బెస్ట్ ఫుడ్ ఇవ్వగలిగితే ఒక ఏజ్ అండ్ అడల్ట్కి వచ్చిన తర్వాత, ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ని మీరు తగ్గించగలుగుతారు. ఈ రోజు పప్పీ ఈజ్ ద గ్రోత్ రేట్ ఈజ్ అప్ టు 8 months ఓన్లీ. ఈ 8 monthsలో మీరు ఎంత బెస్ట్ ఫుడ్ ఇచ్చి తన బోన్ వెయిట్ కానీ, మజిల్ వెయిట్ కానీ పెరగడానికి కోసం మీరు ఎంత బెస్ట్ ఫుడ్ ఇస్తారో ఇట్ హెల్ప్స్ ఎ లాట్ అండ్ ఈజ్ అడల్ట్ ఏజ్ అండ్ ఓల్డర్ ఏజ్ టైం. సో ఈ టైంలో ఇచ్చే మీరు ప్రాపర్ కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, కాల్షియం సప్లిమెంట్ కానీ తన బోన్ని ప్రాపర్గా ఫామ్ అవ్వడం కోసం హెల్ప్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఈ ఏజ్లో ఫామ్ అయిన ప్రాపర్ బోన్ అనేది తన ఓల్డ్ ఏజ్లో వచ్చే జాయింట్ కాంప్లికేషన్స్ అనేది తగ్గిస్తుంది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది హిప్ డిస్ప్లేషియా అని చెప్పి, ఎస్పెషల్లీ ఇన్ ద జర్మన్ షెపర్డ్, ల్యాబ్స్, గోల్డెన్ రిట్రీవర్స్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సార్, టు బి హానెస్ట్, హెరిడిటరీ. బికాస్ ఆఫ్ ద
అనెథికల్ బ్రీడింగ్ ప్రాక్టీసెస్, ఓకే మేము మా మదర్ అండ్ ఫాదర్ని యూజ్ చేసి వాటి ఆఫ్స్ప్రింగ్ని మళ్ళీ బ్రీడింగ్ కోసం వాడి, ఇదే మెయిన్ ప్రాబ్లం జరుగుతుంది. అది పెట్ పేరెంట్స్లో కూడా వాళ్ళు కూడా పాపం ఫేస్ చేస్తుంది. బట్ వన్ హ్యాండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వకపోవడం కూడా. సో పప్పీ స్టేజ్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ ద కాల్షియం అండ్ వైటమిన్స్. సో జస్ట్ ఇమాజిన్ ఒక వీక్లోనే ఒక పప్పీ బాడీ వెయిట్ అనేది లార్జ్ బ్రీడ్స్లో కేజెస్లో మారిపోతుంది. సో ఒక 1 kg 1 వీక్లోనే 1 పెరుగుతుంది అంటే ఎంత ర్యాపిడ్ బోన్ గ్రోత్ ఉంటుంది. దానికి మీరు ఎంత ప్రాపర్గా కాల్షియం వైటమిన్స్ ఇస్తున్నారు, దాని ల్యాకినాన్ని మీరు అది ఫుల్ఫిల్ చేయకపోతే ఇట్స్ ల్యాకినా ఉంది. దానివల్ల అన్నెసరీగా కాంప్లికేషన్, బోన్ డెన్సిటీ తక్కువైపోయి దాన్ని ప్రాపర్గా బోన్ ఫామ్ అవ్వక అది వీక్నెస్ అయిపోయి దానివల్ల జాయింట్ కాంప్లికేషన్స్ వచ్చి ఇట్ ఈస్ ద బిగ్ డిఫెక్ట్ ఫర్ ద పప్పీ గ్రోత్ సార్. అందుకోసం అని చెప్పి మీరు ఒక ప్రాపర్ డైట్, కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ ఈ టైంలో పప్పీ స్టేజ్లో ఇవ్వడం వల్ల ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ లైఫ్ స్టైల్ ఫర్ ద ఫ్యూచర్. సో విన్నారు కదా మన వెటనరీ డాక్టర్ గిరి గారు చెప్పింది. సో పప్పీ కేర్ అనేది కరెక్ట్గా ఫాలో చేయండి, వెటనరీ గారు చెప్పింది అలా ఫాలో చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డీవార్మింగ్ గురించి, దాని నెక్స్ట్ ఎపిసోడ్లో వ్యాక్సినేషన్ గురించి, బాతింగ్ గురించి, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుద్దాము. అంటిల్ దెన్ సైన్ ఆఫ్. థ్యాంక్ యూ.